ఆ పిల్లాడు ఒక లెటర్ తీసుకొచ్చాడు, అమ్మకిచ్చాడు. అమ్మ లెటర్ చదివింది. చదువుతున్నప్పుడు ఆ పిల్లాడు అమ్మనే చూస్తూ ఉన్నాడు. ఎందుకంటే ఆ లెటర్ ఇచ్చింది ఎవరో కాదు, హెడ్ మాస్టర్, స్కూల్ హెడ్ మాస్టర్. ఆ లెటర్ తీసుకున్న తర్వాత అమ్మ ఆ లెటర్ చూస్తూ ఆగిపోయింది. అమ్మా, ఆ లెటర్లో ఏముంది, మా హెడ్ మాస్టర్ ఏం రాశారు అని అంటే, అమ్మ అంటుంది, నాయనా నువ్వు చాలా తెలివైన వాడువట, చాలా జ్ఞానం కలిగిన వాడువట. నీకున్న జ్ఞానానికి మీ స్కూల్లో టీచర్స్ కూడా రీచ్ కాలేకపోతున్నారట, నీకు పాఠాలు నేర్పించలేకపోతున్నారట. వాళ్ళు చెప్పింది ఏమిటంటే, మీ అబ్బాయి చాలా జ్ఞానం గలవాడు, వాడుకున్న జ్ఞానాన్ని మేము అందుకోలేకపోతున్నాం, కాబట్టి మేము వాడికి నేర్పించగలిగిన పాఠాలు మా వల్ల కావడం లేదు. నువ్వే ఇంటి దగ్గర పెట్టుకొని మీ అబ్బాయికి పాఠాలు నేర్పించు, ఆ జ్ఞానం మాకు ఆ జ్ఞానం చాలా గొప్ప జ్ఞానం అని చెప్పి నిన్ను ఇంటికి పంపించారా. రేపటి నుంచి నేనే నీకు పాఠాలు నేర్పిస్తా. అవునమ్మా, అంత జ్ఞానం నాకుందా? అదేరా వాళ్ళు చెప్తుంది, నీ జ్ఞానాన్ని వాళ్ళు రీచ్ కాలేకపోతున్నారట, కాబట్టి రేపటి నుంచి నేనే పాఠాలు నేర్పిస్తాను. తల్లి ఒళ్ళో కూర్చోబెట్టుకొని 2 చేతులు జోడించి పిల్లాడి చేత 2 చేతులు జోడింపచేసి, ప్రభా నా కుమారుని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా, నీ జ్ఞానంతో నింపయ్యా ప్రార్థన చేసింది. ఆ పిల్లాడు పెరిగాడు, పెద్దవాడయ్యాడు. ఈరోజు మనం బల్బులు చూస్తున్నాం చూసారా, ఈ లైట్లు చూస్తున్నాం చూసారా, కాంతి లైట్. ఈ లైట్ను కనుగొంది ఎవరో తెలుసా? ఆ పిల్లాడు. ఆ పిల్లాడు పేరేంటో తెలుసా? థామస్ అల్వా ఎడిసన్. అతడు గొప్ప సైంటిస్ట్ అయ్యాడండి, ప్రపంచాన్నే వెలిగించేశాడండి. అలా ప్రపంచాన్ని వెలిగించిన ఈ థామస్ అల్వా ఎడిసన్ ఒకరోజు తన లైబ్రరీలో కూర్చొని పుస్తకాలు చదువుతూ ఒక ఓల్డ్ పుస్తకం తను తెరిచినప్పుడు ఆ పుస్తకంలో హెడ్ మాస్టర్ రాసినటువంటి ఉత్తరము కవర్ ఉంది. అరే, ఇది నా చిన్నప్పుడు మా హెడ్ మాస్టర్ ఇచ్చిన ఆ కవర్ కదా అని చెప్పి ఆ కవర్ తీసి చదవడం మొదలుపెట్టాడు. దాంట్లో ఏముందో తెలుసా? అమ్మా, నీ కుమారుడు వట్టి చదువు సంధ్య లేని దద్దమ్మ, వీడికి చదువు అనవసరం, మా స్కూలుకు పంపించి మా టైం వేస్ట్ చేయి, మాకు వీడి జ్ఞానం మాకు అర్థం కావట్లా, వీడు అజ్ఞాని. కనుక ఇలాంటి అజ్ఞానిని కన్నావేమిటమ్మా, మేము చదువు చెప్పలేము, వాడికి చేతనైతే నువ్వే చదువు చెప్పు అని ఉందండి ఆ ఉత్తరంలో. అది పట్టుకున్న థామస్ అల్వా ఎడిసన్ చేతులు వణిగిపోయాయండి, కళ్ళల్లోంచి కన్నీళ్ళు ఉబ్బుక్కుంటూ వచ్చినాయండి. ఏమిటి, నేను చదువు సంధ్య లేని దద్దమ్మనా? చదువు అబ్బనటువంటి ఒక పనికి మాలిన స్టూడెంట్నా? మరి మా అమ్మేమో నేను మహాజ్ఞానిని అని చెప్పి ప్రతిరోజు ప్రార్థన చేసి, మహాజ్ఞానిని అని చెప్పి ఏ విధంగా ప్రార్థన చేసింది? అజ్ఞానిని దేవుని యొక్క జ్ఞానంతో ఆ తల్లి నింపి ప్రపంచాన్నే వెలిగించేసిందండి. ఒకవేళ నీ కుమారుడికి నీ కుమార్తెకు జ్ఞానం కొదువుగా ఉన్న నువ్వు గ్రహించినట్లయితే కన్నీటితో ప్రార్థన చేయి.